జగిత్యాలలో బీజేపీ శ్రేణులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం ఇవ్వడం లేదని ఈ నెల 18న దీక్ష చేసేందుకు ఎంపీ అరవింద్ సిద్ధమయ్యారు. అయితే పోలీసులు అందుకు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. దాంతో దీక్ష అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు తహసీల్ చౌరస్తాలో నిరసనకు దిగారు. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తోపులాటలో బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు. మహిళలను చూడకుండా ఈడ్ చేశారంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్కడ విద్యార్థుల కోసం ధర్మదీక్ష చేస్తామంటే వాళ్ళు చూపించినది నియంతృత్వ పాలన ఎట్లుందో అర్థం పడుతుంది. రక్తాలు వచ్చేలాగా ఇచ్చి పడేసిండు. కనీసం మహిళలని కూడా చూడదు. ఎక్కడికక్కడ కూడా గుంజి పడేస్తే రక్తాలు వచ్చినాయి. మాకు మా కార్యకర్తలందరికీ ఇదేనా నియంతృత్వ వైఖరి? మేమేమడిగినామండి, శాంతియుతంగా మా దీక్ష మేము చేసుకుంటాము, నిరాహార దీక్ష విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అడిగినాం. పర్మిషన్ ఇవ్వకపోగా కనీసం పర్మిషన్ కోసం అడుగుతుంటే మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుంజుపడమే కాకుండా మా మీద కూడా చేతులు చేసుకున్నారు. మేడం, దీన్ని కనిపిస్తూనే